అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అశోక్ ట్రావెల్ టైల్. ఈరోజు నేను వచ్చేసి మమలేశ్వర్ జ్యోతిర్లింగం చూపిస్తానండి. ఇప్పుడు మనకు చూపిస్తున్న గుడి వచ్చేసి ఓంకారేశ్వర్ వచ్చేసి ఉత్తరం వైపు ఉన్నారు నర్మదా నదికి. ఇప్పుడు దక్షిణం వైపులో వచ్చేసి మమలేశ్వర జ్యోతిర్లింగం ఉంటుందన్నమాట. 12 జ్యోతిర్లింగాల్లో ఓంకారేశ్వరు మమలేశ్వరు రెండు కలిపి ఒక జ్యోతిర్లింగాలు అనమాట. మధ్యలో నర్మదా నది. నర్మదా ఏంటంటే శివుడి సుపుత్రిక అండి. అందుకనే తనకి రక్షణ కోసం అని ఓంకారేశ్వరేమో ఉత్తరం వైపు, మమలేశ్వరేమో దక్షిణం వైపు ఉంటారనమాట. అది ఓంకారేశ్వర్ గుడి. అక్కడ నుంచి మనం బోట్లో అంతా రైడ్ చేసి ఆ చుట్టుపక్కలంతా కూడా బోట్ రైడ్లో తీసుకెళ్తారండి, చూపిస్తారు. మీకు పర్ హెడ్ 200 రూపీస్ నుంచి 100 రూపీస్ తీసుకొని మొత్తం బోట్ రైడింగ్ అంతా చేపిస్తారు. లేదంటే ఫ్యామిలీ అలా ఉంటే మొత్తం 1000 రూపీస్కి అట్లా మాట్లాడుకొని అందరూ అన్నీ చూసుకొని ఇక్కడ దింపేస్తారండి. సో ఇక్కడ ఇదంతా కూడా మనకి షాపింగ్ ఏరియాలా ఉంటుందన్నమాట. అంతా కూడా మనకి పూజ సామాగ్రి అది దొరుకుతుంది. తర్వాత తినుబండారాలు అవి కూడా దొరుకుతాయి అనమాట. మేము వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయిందండి, చాలా ఎండగా ఉంది. సో ఆకలిగా ఉందని చెప్పి అక్కడికి వెళ్ళి చిన్న చాట్ అది తిన్నామన్నమాట. ఇక్కడ మీకు చాటే కాకుండా మ్యాగీ అది కూడా చేసి పెడుతున్నారు. అలాగే కాకుండా మనకి చెరుకు రసము, కొబ్బరి బొండ నీళ్ళు అవి కూడా దొరుకుతున్నాయి. ఎందుకంటే మమలేశ్వర్ వెళ్ళడానికి ఇక్కడ నుంచి మెట్లు ఎక్కి వెళ్ళాలండి, కొంచెం ఎత్తుగా ఉంటాయి. మేము వెళ్ళేసరికి బాగా ఎండగా ఉంది కాబట్టి తినేసి కొంచెం ఎండ తగ్గిన తర్వాత బయలుదేరామండి. మనకి ఓంకారేశ్వర్ గుడి చూసారు కదండి, అది కూడా పైన ఉంటుంది. ఆ బ్రిడ్జ్ మీద నుంచి వచ్చి ఓంకారేశ్వర్ దర్శనం చేసుకుని రావచ్చు. ఇక్కడ నుంచి 2 దారులు ఉన్నాయండి. మెట్లు కుడి వైపు నుంచి వెళ్ళొచ్చు, ఎడవైపు నుంచి వెళ్ళొచ్చు. అన్ని మెట్లు ఉంటాయి. ఒక సైడ్ ఏమో స్లోప్ ఉంటుందండి, ఇంకో సైడ్ మెట్లు ఉంటాయి. అంటే మెట్లు ఎక్కలేని వాళ్ళు ఏంటంటే ఆ స్లోప్ మీద నడుచుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. అలా ఏర్పాటు చేశారు. మేము ఇక్కడ సమోసా చాట్ తీసుకున్నామండి. సో సమోసాని అలా చిదిమేసి ఒక కప్లో ఈ చాట్ వేసి ఇస్తున్నాడు అనమాట. అలాగే కాకుండా కచోరీ కూడా అలాగే ఇస్తున్నాడు. లేదంటే పూరీతో కూడా ఇదే కూర ఇస్తున్నాడండి. లేదంటే అప్పుడప్పుడు కావాలనుకుంటే మ్యాగీ కూడా రెడీ చేసి ఇస్తున్నాడు అనమాట మనం తీసుకుంటే. చూసారు కదా, కచోరీ ఇంకా సమోసా, ఇంకా బజ్జీలు కూడా ఉన్నాయి. ఆ పక్కనే మ్యాగీ కూడా ఉంది. ఎక్కువ కాస్ట్ తీసుకోలేదండి. పర్ ప్లేట్ 25 రూపాయలు, 20 రూపాయలు తీసుకున్నాడండి. టేస్ట్ అయితే బాగుంది. ఇంకా మనకి ఏంటంటే మధ్యాహ్నం ఎక్కువగా ఎక్కలేం కాబట్టి కొంచెం తినేసి బయలుదేరాము. ఇటువైపు అన్ని మెట్లుంటాయండి. ఎడం వైపు, కుడివైపు ఇంకొక దారి ఉంది, స్లోప్ లాగా ఉంటుంది అనమాట. అంటే మెట్లు అది ఎక్కలేని వాళ్ళు స్లోప్ మీద నడుచుకొని రావచ్చు. మనకి దారి పొడుగుతా అంతా కూడా షాప్స్ ఉంటాయండి. ఇలాగా ఎక్కువగా శంఖాలు ఉన్నాయన్నమాట. శంఖాలు కానీ శివలింగాలు కానీ ఇవన్నీ కూడా మనకి లభిస్తున్నాయి అక్కడ. ఇక్కడ నుంచి ఎవరైనా తెచ్చుకునే వాళ్ళు కొనుక్కోవచ్చు అనమాట. ఇలాగ దారి పొడుగుతా మనకి తినుబండారాలు అమ్ముతారండి. ఇది చూసారు కదా, ఇక్కడ అందరు కూడా అగరబత్తులు కానీ లేకపోతే సాంబ్రాణి పెడుతున్నారు. ఎందుకంటే దోమలు ఈగలు అవి రాకుండా చూడ్డానికి కూడా బాగుంది. అంటే ఈగలు అట్లా ఏం వాలకుండా ఉన్నాయి. ఎక్కువగా శివలింగాలు ఏవే ఉన్నాయండి, చిన్న చిన్నవి కానీ పెద్దవి కానీ. ఏంటంటే వాళ్ళు అక్కడ ఏం చెప్తున్నారంటే ఈ నర్మదా నదిలో రాళ్ళన్నీ కూడా నీళ్ళ ప్రవాహానికి అలాగా శివలింగాల షేప్లో అవుతాయంట. సో అవి తీసుకొచ్చి వీళ్ళు ఇంకా పాలిష్ చేసేసి అలా తయారు చేస్తారని చెప్తున్నారు. మమలేశ్వర్ టెంపుల్కి వెళ్ళే దారిలో కూడా పురాణమైన టెంపుల్స్ ఉన్నాయండి, 1-2. ఇదొక టెంపుల్. అక్కడ నుంచి మనం ముందుకి అలా స్ట్రైట్గా వెళ్ళాలి. మెట్ల దారి అయితే కొంచెం ఎక్కువనే ఉంటుందండి, మెల్లగా నడుచుకొని వెళ్ళాలి. సో ఇలా స్లోప్ లాగా ఉంటుంది పైకి ఎక్కిన తర్వాత కామన్గా. సో 2 దారులు కలిసి కామన్గా ఇక్కడ కలుస్తాయి. ఇది చూసారు కదా, పెద్ద పెద్ద శివలింగాలు ఎంత పెద్దగా ఉన్నాయో. సో ఇవన్నీ కూడా ఇక్కడ తయారు చేస్తున్నారనమాట. వాళ్ళు చెప్పడం ఏంటంటే నదిలో దొరికిన రాళ్ళు షేప్ అయిన తర్వాత వాటిని తీసుకొచ్చి పాలిష్ చేసి ఇలా పెడుతున్నామని చెప్పారు. చాలా పెద్దగా ఉన్నాయి శివలింగాలన్నీ. అలాగే రుద్రాక్షలు కూడా అమ్ముతున్నారండి. ఇక్కడ డిస్ప్లేలో చూస్తున్నారు కదా ఎన్ని రకాల రుద్రాక్షలు ఉన్నాయి. అలాగే వాళ్ళు అక్కడ సర్టిఫికేట్ అది కూడా ఇస్తున్నారనమాట రుద్రాక్షకి కొన్నందుకు. ఎక్కువగా లేవండి, నేను చూసేసరికి అయితే 100 రూపాయలు, 200 రూపాయలు, 500 రూపాయలు అలా ఉన్నాయి. అంటే చూసారు కదా 1100,
ఉందా అంటే రుద్రాక్ష ముఖం బట్టి ఏకముఖము పంచముఖము అలా ఉంటాయి కదండి, ఆ రుద్రాక్ష బట్టి ఇస్తున్నారు. అలాగే ఇలా సర్టిఫికేట్స్ కూడా ఇస్తున్నారు అనమాట. ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి వచ్చామండి. ఇదే మమలేశ్వర టెంపుల్ అనమాట. జ్యోతిర్లింగం అంటారు, మమలేశ్వర జ్యోతిర్లింగం. ఇంకొక పేరు వచ్చేసి అమరేశ్వర జ్యోతిర్లింగం అండి. 2 పేర్లు ఉన్నాయన్నమాట. మనకి ఇక్కడ అంతా కూడా పూజా సామాగ్రి, కొబ్బరికాయలు, పూలు అవన్నీ అమ్ముతున్నారు. మనకి లోపలికి వెళ్ళి కుడివైపున చెప్పుల స్టాండ్ ఉందన్నమాట. ఇదంతా కూడా మనకి పూజా సామాగ్రి ఏరియా. లోపలికి వెళ్ళిన తర్వాత కుడివైపులో చెప్పుల స్టాండ్ ఉంది. ఎడమ వైపు నుంచి మనం బయటకు వస్తామండి. చాలా పురాతనమైన టెంపుల్. మనకి లోపల గుడిలో మంత్రాలు అవి కూడా చెక్కి ఉంటాయి అన్నమాట. లోపల అవి 1090 ADలో చెక్కారని చెప్పేసి రాసి ఉంది. ఇక్కడే మనకి చెప్పుల స్టాండ్ ఉంటుందండి. అలాగే మనకి ఇంకా చిన్న చిన్న గుళ్ళు లోపల చాలానే ఉన్నాయండి. అన్నీ కూడా శివలింగాలు ఉన్నాయన్నమాట. సో మనం ఇక్కడ నుంచి లోపల దాకా తిరిగి వెళ్ళాలి. ఇది మెయిన్ ఎంట్రన్స్ కాదండి, ఇది ఎగ్జిట్ ఏరియా. ఇప్పుడు ఏదైతే మనం చూపిస్తుందో ఇవన్నీ కూడా చిన్న చిన్న శివలింగాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ నుంచి మనం ముందుకు అలా నడుచుకొని వెళ్ళిన తర్వాత వెనక నుంచి మనకి ఎంట్రన్స్ ఉంది. అక్కడ మనకి బోర్డు మీద రాసి ఉంటుందండి. చూసారు కదండి, మమలేశ్వర్ ప్రవేశ్ ద్వార్ అని రాసింది. దర్శన్ ప్రవేశ్ ద్వార్. విఐపి దర్శన్ అది కూడా ఉందండి. మేము వెళ్ళినప్పుడు చాలా ఎండగా ఉందండి. ఇక్కడ అంతా కూడా నడుచుకొని వెళ్ళాలి. కింద కార్పెట్ లాంటిది ఏం లేదండి. మనకి నీడ ఉండటం వల్ల పర్లేదు, లేదంటే బాగా కాళ్ళు అవి కాలుతాయి అన్నమాట. ఇప్పుడు మీకు కుడివైపున ఇంకో దారి ఉంటుందండి. ఇక్కడ నుంచి కూడా ఎంట్రీ ఉంది. నేను ఇందాక చెప్పాను కదా, ఏదైతే నడుచుకొని వస్తామో స్లోప్ టైప్లో ఉంటుంది. అక్కడ నుంచి బాగా పురాతనమైన టెంపుల్ అండి. చూడ్డానికి అయితే చక్కగా ఉంది టెంపుల్ అయితే. ఇక్కడ కార్ పార్కింగ్ ఏరియా కూడా ఉందండి. ఒకవేళ అక్కడ నుంచి అటువైపు నుంచి వస్తే కార్ అది పార్క్ చేసుకోవడానికి ఉంది. మనం ఇక్కడ నుంచి లోపలికి దర్శనానికి వెళ్ళాలండి. అక్కడ చూసారు కదా విఐపి దర్శనం అని, అంటే 50 రూపీస్ 100 రూపీస్ టికెట్ లాంటివి. ఒకవేళ బాగా రష్గా ఉన్నప్పుడు అటు నుంచి మనం టికెట్ తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. మేము వెళ్ళినప్పుడు అంత రష్గా లేదు. సో మేము నార్మల్ దర్శనం నుంచే వెళ్ళామన్నమాట. ఇక్కడ కూడా మధ్యలో ఒక శివలింగం ఉంటుందండి. చూడడానికి చక్కగా ఉంటుంది. ఇక్కడ వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ అది అలౌడ్ లేదండి. సో నేను ఏంటంటే మనకి లోపల మమలేశ్వర జ్యోతిర్లింగం ఎలా ఉంటుందో ఫొటోస్ రూపంలో చూపిస్తాను. ఇక్కడ కూడా ఒక శివలింగం ఉంది. లోపల అన్నీ కూడా విగ్రహాలు అవన్నీ అమర్చి ఉన్నాయి, పురాతన విగ్రహాలు. మమలేశ్వర జ్యోతిర్లింగం కూడా ఇలాగే ఉంటుందండి చూడ్డానికి. మనకి అక్కడ చేత్తో పట్టుకోవడానికి కూడా అలౌ చేస్తారు మనకి లోపల. సో ఇప్పుడు నేను ఫొటోస్ చూపిస్తానండి లోపల దేవాలయంలో ఎలా ఉంటుందో. నార్మల్గా ప్రతిరోజు దర్శనము ఇలా ఉంటుందండి. ఎప్పుడైతే మనకి స్పెషల్ డేస్ ఉంటాయి కదా, మనకి పూజా కార్యక్రమాలు అవన్నీ చేసినప్పుడు, అలంకరణ అవి చేసినప్పుడు ఆయనని పలు విధాలుగా అలంకరణ చేస్తారు. ఇది ఒక అలంకరణ అండి. చూసారు కదా, మనకి ఉజ్జయిన్ మహాకాళేశ్వరుడు ఎలా చేస్తారో అలాగా ముఖము అది అలంకరణ చేశారు శివలింగాలకి. ఇంకొక రూపం అండి ఇది. సో చక్కగా చేస్తారండి. ఇక్కడ కూడా పూజా కార్యక్రమాలు అవన్నీ కూడా బాగా చేస్తారు. రెగ్యులర్గా వెళ్ళినప్పుడు ఇలా ఉంటుందండి. బార్స్ ఉన్నాయి కదండి, అక్కడ నుంచి మనకి పట్టుకోవడానికి అలౌ చేస్తారు శివలింగాన్ని. దర్శనం ఇలా చేసుకొని కుడివైపు నుంచి వచ్చి శివలింగాన్ని మన చేతులతో పట్టుకొని తర్వాత ఎడమ వైపు నుంచి బయటకు వచ్చేయాలి. ఇది బయటకు వచ్చిన తర్వాత మనకు దూరంగా శంకరాచార్య వారి విగ్రహం కనబడుతుంది. చూసారండి, చాలా పెద్దది, ఎత్తైన విగ్రహం. 30-40 అడుగులు ఉంటుంది, ఇంకా ఎక్కువే ఉంటుంది. నేను అక్కడ నుంచి జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇది బయటకు వచ్చిన తర్వాత అనమాట. ఇక్కడ నుంచి మనం ఆటోలో వెళ్ళిపోవచ్చండి. ఇక్కడితో వీడియో ముగుస్తుంది. చూసినందుకు ధన్యవాదములు.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.